హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు మాట్లాడడం వస్తే చాలు మీకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే కల్పిస్తున్నారు. ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే కల్పించడం జరుగుతుంది. దీనికి 10th పాస్ అయిన వారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు వీటికి చేయాల్సిన పని అయితే ఏముండదు. కస్టమర్స్తో కాల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన గృహిణులు కానీ, స్టూడెంట్స్ కానీ, రిటైర్డ్ పర్సన్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఫుల్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఎవరైనా కూడా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మీకు ఇష్టమున్న ఫ్లెక్సిబుల్ అవర్స్లోనే వీరికైతే వర్క్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఎలా అప్లై చేసుకోవాలి, డీటెయిల్స్ ఏముంటవి, ఇవన్నీ కూడా ఫుల్ వీడియోలో అయితే చెప్పాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి వెళ్తూ మన వీడియోని చిన్న లైక్ చేసి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు డీజీఎఫ్సి అనే ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. వీటికి మనం అప్లై చేసుకోవాలంటే కేవలం 10th పాస్ అయితే చాలు, వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి 10th పాస్ అయి అప్లై చేసుకున్న వాళ్ళలో ఇక్కడ వీళ్ళు ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళైతే ఇక్కడ క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అయితే చాలా మనకు ఉపయోగపడతాయి కాబట్టి చూసుకొని వీటికైతే అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు ఈ ఉద్యోగాలకు కనుక సెలెక్ట్ అయినట్టయితే వీటికి ఏముంటుందంటే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే ఉంటుంది. అంటే మీరు ఎంత వర్క్ చేస్తే అన్ని డబ్బులు అయితే సంపాదించుకోవడానికి అంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే వీళ్ళు మీకు ఇస్తారు. దాంతోపాటు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటవి. ఉదాహరణకు మీరు మార్నింగ్ అవర్స్లో వర్క్ చేయబోతే ఈవినింగ్ చేసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఉదాహరణకు గృహిణులు అయితే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత చేసుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళైతే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఇస్తున్నారు. అలా విధంగా ఇన్నోయాక్టివ్ టెక్నాలజీ అనేది ఇస్తున్నారు మనకు. దాంతోపాటు మేక్ యాన్ ఇంపాక్ట్ అంటున్నారు. అంటే మీ లైఫ్ ఇప్పటివరకు ఎలా ఉంటుందో దీని తర్వాత ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ డీజీఎఫ్సి పార్ట్నర్ అయిన తర్వాత ఇంకోలా ఉంటుంది. మీ లైఫ్లో మంచి ఇంపాక్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. గెట్ స్కిల్డ్ అండ్ గ్రూమ్డ్ అంటే మీ స్కిల్స్, ఇప్పుడున్న స్కిల్స్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతాయి అనేది చెప్తున్నారు. మీరు మంచిగా కనుక వర్క్ చేసినట్లయితే రివార్డ్స్ అండ్ రికగ్నైజెస్, మిమ్మల్ని వర్క్ చేసిన వాళ్ళని రివార్డ్ ఇచ్చి మరీ గుర్తిస్తామని అయితే వీళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. మీకు ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఉద్యోగం అయితే కల్పిస్తారు. దాంతోపాటు మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ప్రొఫెషనల్ లెవెల్లో గైడెన్స్ కూడా ఉంటుంది. అలాగే మీకు 24/7 వాళ్ళ సర్వీస్ సపోర్ట్ అయితే మీకు ఇస్తామని అయితే క్లారిటీగా ఇక్కడ ఇస్తున్నారు. వీటికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10th క్లాస్ పాస్ అయిన మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్ అప్లై చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అప్లై చేసుకోవచ్చు. శాలరైజ్డ్ మరియు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ అప్లై చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఖాళీగా ఉన్న సమయంలో ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. వీటికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫిల్ యాన్ అప్లికేషన్, మనకు స్టెప్ 1 వచ్చేసి మనకు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు స్టెప్ 2లో వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఏజ్ లిమిట్ అంటే ఏజ్ ప్రూఫ్ అంటే మన 10th క్లాస్ మేము, అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, ఎడ్యుకేషనల్ ప్రూఫ్ 10th మేము, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, నెక్స్ట్ ఆధార్ కార్డు, క్యాన్సల్ చెక్ కాపీ అంటే మీ ఎంటీ చెక్ ఒకటి ఇవ్వండి. మీ బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించింది ఒక ఎంటీ చెక్ అయితే ఇవ్వండి. దాని తర్వాత మీకు స్టెప్ 3లో వాళ్ళైతే ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ అయితే ఇస్తారు. అంటే వాళ్ళు బాగా ట్రైన్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ట్రైనింగ్ కూడా IRDAI అనే గవర్నమెంట్ సంస్థ నుండి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో క్వాలిఫై అయిన వారికి మీకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ పార్ట్నర్గా అయితే మిమ్మల్ని చేసుకుంటారు. స్టెప్ 4 అయితే చూసుకుంటే అపాయింట్మెంట్. ఈ ట్రైనింగ్ మరియు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అపాయింట్ అయితే చేసుకున్నప్పటి నుంచి మీరు వర్క్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అజ్, క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్, జాయిన్ అజ్ అని అయితే ఉంది కదా, ఇక్కడ మన ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఫుల్ నేమ్ ఇచ్చి మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ మనము టిక్ బాక్స్లో క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలా సబ్మిట్ చేసిన తర్వాత మీకు పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీరు సింగిలా, శాలరైజ్డా ఇవన్నీ కూడా ఇవ్వండి. నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తున్నాను. ఒక్క నిమిషం, డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మీకు ఇచ్చి దాని తర్వాత మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత
మనకి ఇక్కడ మీరు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. మీ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీకు అండర్ గ్రాడ్యుయేట్ అయితే అండర్ గ్రాడ్యుయేట్, మీరు ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే అది ఇవ్వండి. 10th వాళ్ళు అయితే అండర్ గ్రాడ్యుయేట్ అని ఇవ్వండి. తర్వాత మీ ఆక్యుపేషన్ వచ్చేసి మీరు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారా, సెల్ఫ్ ఎంప్లాయిడా, రిటైర్డా, హౌస్ వైఫా ఏదైతే అది ఇవ్వండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఏదైతే అది ఇవ్వండి. నెక్స్ట్ మీ యాన్యువల్ ఇన్కమ్, హౌస్ హోల్డ్ ఇన్కమ్ వచ్చేసి మీకు 3 lakhs కానీ ఇవ్వండి. మీ స్టేట్ వచ్చేసి మనకి ఇక్కడ తెలంగాణ అయితే స్టేట్ అయితే ఇవ్వలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ సిటీ అని అయితే ఉంటుంది. సెలెక్ట్ సిటీ దగ్గర మీది ఏ సిటీయో అదైతే సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకొని మీరైతే వీటికి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మాది వచ్చేసి సూర్యాపేట అయితే నేను సూర్యాపేట అని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని మీరు అయితే వీటికైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మీరు ఉద్యోగాలకైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మీరు అప్పటి నుండి వీటికైతే వర్క్ చేసుకొని మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా సబ్మిట్ చేసి ఇలా అయిన తర్వాత దీన్ని సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద ఒక్క నిమిషం, ఇక్కడ మ్యారీడా సింగిల్ అనేది ఇవ్వలేదు, ఇచ్చి మీరు ఇక్కడ సబ్మిట్ అయితే అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఇక్కడ క్లారిటీగా అయితే థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ అవర్ టీమ్ టు విల్ గెట్ టచ్డ్ ఇన్ అని అయితే చెప్తున్నారు విత్ యూ షార్ట్లీ. మీకు అతి తొందరలోనే వాళ్ళ టీం అయితే మిమ్మల్ని కన్సల్ట్ చేసి వాళ్ళు మీకు కాల్ చేయడం కానీ మెయిల్ చేయడం కానీ ఇలా ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కన్సల్ట్ అయితే అవుతారు. మీరు ఈ విధంగా అయితే ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకొని ఈ జాబ్ అయితే పొందండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఖాళీగా ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, ఇంటి దగ్గర రిటైర్ అయి ఉన్న పర్సన్స్ కానీ, లేకపోతే స్టూడెంట్స్ కానీ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీరు ఉద్యోగాల్లో సెలెక్ట్ అయితే వీళ్ళు ఏం చేయాలంటే దీనికి సంబంధించిన ఇవైతే అమ్మాల్సి అయితే ఉంటుంది. అంటే వీళ్ళకి సంబంధించిన పాలసీస్ అయితే మనకు అమ్మాల్సి అయితే ఉంటుంది. అలా అమ్మి మీరైతే అంటే వీళ్ళకి సంబంధించిన పాలసీస్ కస్టమర్స్ తోటి మాట్లాడాలి. కస్టమర్స్ తోటి ఇంట్లో కూర్చొని ఫోన్లో అయితే మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడి వీటిని మీరు కనుక బై చేసినట్టయితే మీకు మీరు పాలసీస్ చేపిస్తే అన్ని డబ్బులు అయితే మీకు అకౌంట్లోకి అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి.